హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా విక్రమ్ ఇంటికి రావడానికి కాస్త లేట్ అవుతుంది అనేసి సునంద రాధతో చెప్పడం జరుగుతుంది. ఇంకా రాధ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా తనకి ఏమీ తోచక కాసేపు టెర్రస్ మీదకి వెళ్దామనేసి ఇంకా టెర్రస్ మీదకి వెళ్ళేసి ఇంకా చాలా బాధపడిపోతూ ఉంటుంది. విక్రమ్ సార్, మీరు ఈరోజు కాస్త ఆలస్యము అంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు ఈరోజు అసలు మీరు కనిపించకపోయేసరికి నాకు ఏదోలా ఉంది. నాకెందుకో మీ మీద నాకు ప్రేమ కలుగుతుంది. మీరు లేకుండా ఒక్క క్షణం కూడా మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను సార్. మీరంటే నాకు ఇష్టం అనేసి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటుంది తనలో తాను. అప్పుడే విక్రమ్ కూడా రావడం జరుగుతుంది. ఇంకా చీరలన్నీ ఆరేసుకొని ఉండడంతో చాటుగా నించొని ఇంకా రాధ ఒక్కతే మాట్లాడుతూ ఉంటే ఆ మాటలని వింటూ ఉంటాడు విక్రమ్. ఇంకా రాధ ఇలా అంటూ ఉంటుంది, ఇంకా విక్రమ్ సార్, మీరంటే నాకు ఇష్టం. ఈ మాట మీతో చెప్పాలంటే నాకు చాలా భయంగా ఉంది. ఏవేవో మాట్లాడేస్తాను, కానీ ఈ మాట చెప్పాలంటే నాకు భయంతో పాటు సిగ్గు. కానీ మీరు లేకుండా నేను ఉండలేను అనిపిస్తుంది సార్. మీరంటే నాకు చచ్చేంత ప్రాణం, మీ ఇష్టం. మీరు లేకుండా నేను బ్రతకలేను అనేసి ఇంకా విక్రమ్ గురించి తనలో తాను మాట్లాడుకుంటూ నించోనుంటే ఇంకా మెల్లిగా చీరను అడ్డు తీసి ఇంకా విక్రమ్ చూస్తూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా రాధ వెనక్కి తిరిగి చూస్తుంది. చూసేసరికి విక్రమ్ నించొని ఉంటాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా వెళ్ళి విక్రమ్ని హగ్ చేసుకుంటుంది. ఇంకా విక్రమ్, ఏంటి రాధ, ఏమైంది అనేసి అంటూ ఉంటే, సార్, మీరు ఆలస్యం అవుతుందనేసి ఆంటీ చెప్పారు. నాకు చాలా భయం వేసింది. నాకు ఏదో అంతమంది ఇంట్లో ఉన్నా సరే నేను ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్ నాకు భయంగా అనిపించింది. మీరు లేకుండా అసలు నేను ఉండలేకపోయాను. మీరు కాస్త లేట్ అవుతుందంటేనే నాకు చాలా భయం వేసింది ఇంట్లో ఉండాలంటే అనేసి ఇంకా రాధ అంటూ ఉంటే, ఏమీ లేదు రాధ, నాకు కాస్త వర్క్ ఉండే, అందుకే ఒక 1 hour 2 hours లేట్ అయి వస్తాను అనేసి చెప్పాను. అంతేకాని నేను ఈరోజు నైట్కి రానని చెప్పలేదు కదా. అయినా ఇంతమంది ఉన్నారు కదా, అమ్మ నాన్న అత్తయ్య వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఇంట్లో ఇంతమంది ఉంటే అనేసి ఇంకా విక్రమ్ చెప్తూ ఉన్నా సరే రాధ మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతూ విక్రమ్ని హగ్ చేసుకుంటుంది. ఇంకా విక్రమ్ని హగ్ చేసుకొని, ఇది మీ మీద ఉన్న ప్రేమ సార్, మీకేమన్నా అవుతుందేమో అనే భయం కూడా అనేసి రాధ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా విక్రమ్, ఇందాక ఏదో మాట్లాడుతూ ఉన్నావు రాధా గారు అనేసి విక్రమ్ అడుగుతూ ఉంటే, ఏం మాట్లాడాను అనేసి ఇంకా రాధ అంటుంది, విన్నాడేమో అనేసి కంగారు పడుతూ ఉంటే, ఏదో నాకు అర్థం కాలే, కానీ ఏదో ప్రేమ ఏదో అన్నావు అనేసి విక్రమ్ అంటాడు. ఇంకా విక్రమ్ ఇంకా అది తెలియనట్టుగా అడుగుతూ ఉంటే ఇంకా రాధ, ఏమీ లేదు సార్, అదే మా నాన్న అంటే నాకు చాలా ప్రేమ ఇష్టం, మా నాన్న కూడా నేనంటే ఇష్టం అనేసి ఇంకా కవర్ చేస్తూ ఉంటుంది. సరేలే, తను బయటికి వేసే వరకు నేను ఏమీ అనకూడదు అనేసి ఇంకా విక్రమ్ కూడా ఏమీ మాట్లాడడు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.